నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఒకవేళ మీరు కనుక మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నారో దానిలో ఎక్కువ పర్సంటేజ్ని ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. ఎప్పుడైతే మీ ఏజ్ అన్నది తక్కువ అప్పుడు. సర్లే, ఎంత డబ్బుని మేమైతే ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి? సింపుల్ అండి, 100 మైనస్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30 అనుకోండి, 100 మైనస్ 30 70% ఆఫ్ అమౌంట్ని మీరైతే ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మంత్ మీరు 10,000ని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. మీ జీతంలో ప్రతి మంత్ 10,000ని సేవ్ చేసి దీన్ని కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే 7,000, అంతే కదా? 10,000లో 70% అంటే 7,000ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అర్థమైందా అండి? అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. సో ఎక్కువ రిటర్న్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. యావరేజ్గా 12% రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 7,000 తీసుకెళ్ళి ఒకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలా? కాదు, మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చెప్పి. సో మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 వచ్చేసి మిడ్ క్యాప్, 2,000 వచ్చేసి స్మాల్ క్యాప్. ఈ విధంగా మనమైతే డైవర్సిఫై చేసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అంటే చాలా మంచిది. అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అదే మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అదే స్మాల్ క్యాప్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అది ఏంటి? దీనికో ఫండ్ని మేమైతే చూస్ చేసుకోవాలా? అసలు మూడిటిలోని పెట్టుబడి పెట్టే ఫండ్స్ ఏమీ లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిల్నే మల్టీ క్యాప్ ఫండ్స్ అంటాం. ఇదిగోండి, మల్టీ క్యాప్ ఫండ్స్. ఇక్కడ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే మినిమం 25% లార్జ్ క్యాప్ స్టాక్స్లో, మినిమం 25% మిడ్ క్యాప్ స్టాక్స్లో, మినిమం 25% స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడతాడు. 25 ఇది మినిమం. కావాలంటే ఇందులో 50, ఇందులో 25, ఇందులో 25 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. రిమైనింగ్ 25%ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో, అదేవిధంగా క్యాష్లో ఉంచుకుంటాడు, లేదా డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాడు అనమాట. మల్టీ క్యాప్ ఫండ్కి అడ్వాంటేజ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. అర్థమైందా అండి? ఒకవేళ మీరు కనుక ఓన్లీ ఎగ్జాంపుల్గా ఇలా డైవర్సిఫై చేసుకోకుండా ఎంతైతే డబ్బు ఉందో 7,000 కదా, దాన్నే ఒకేసారి మీరు కనుక లార్జ్ క్యాప్లో పెట్టుబడి పెట్టారనుకోండి, మేబీ గ్రోత్ అన్నది తక్కువ ఉంటుంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి, మంచి స్టేజ్లో ఉన్నాయి. చెప్తాను కావాలంటే. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ డిఫరెన్స్ నేనైతే చెప్తా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సో తగ్గడం చాలా రేర్, పెరగడం కూడా చాలా తక్కువ, గ్రోత్ అన్నది తక్కువ ఉంటుంది. సో పెద్దగా రిటర్న్స్ అయితే మీకైతే రావు, స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. రిస్క్ కూడా తక్కువ మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎగ్జాంపుల్గా ఈ 7,000 తీసుకెళ్ళి ఓన్లీ స్మాల్ క్యాప్లో పెట్టుబడి పెట్టారనుకోండి, ఏమవుతుంది? పెరిగితే మంచిగా రిటర్న్స్ అనేవి వస్తాయి, తగ్గితే అదే విధంగా మైనస్ రిటర్న్స్ కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇదంతా వద్దండి. ఇందులో కొంచెం డైవర్సిఫై అవ్వాలి ఒకే ఫండ్. ఒకవేళ మీరు కనుక వీటిల్లో ఇలాగ డైవర్సిఫై చేసుకుందాం అనుకున్నట్లయితే ఇందులో 3 ఫండ్స్ మీరైతే చూస్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే మల్టీ క్యాప్ అనుకోండి, ఒకే ఫండ్ని మీరైతే చూస్ చేసుకుంటారు. కావాలంటే 7,000ని ఒకేసారి ఒకే ఫండ్లో పెట్టుబడి పెడతారు. ఇక్కడ ఫండ్ మేనేజరు మీ బదులు లార్జ్ క్యాప్లో కొంచెం, మిడ్ క్యాప్లో కొంచెం, స్మాల్ క్యాప్లో కొంచెం పెట్టుబడి పెడతాడు. సో మీకు డైవర్సిఫికేషన్ కూడా అవుతుంది. ఇగో ఇన్వెస్ట్ అక్రాస్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. క్లియర్? దీన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ అంటాం. సో అదేవిధంగా చాలాసార్లు వింటూ ఉంటాం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటాం. అసలు మల్టీ క్యాప్ ఫండ్కి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటి? ఈ మల్టీ క్యాప్ ఫండ్లో మినిమం 25% ఈ విధంగా పెట్టుబడి పెట్టాలి, లేదా 50, 25 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది. కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో
లిమిట్ అంటూ లేదు. మినిమం 25% ఇందులో పెట్టాలి, 25 ఇందులో పెట్టాలి, 25 ఇందులో పెట్టాలన్న లిమిట్ అయితే లేదు. మల్టీ క్యాప్ ఫండ్లో అయితే లిమిట్ ఉంది. సో మూడిటిల్లోని మినిమం 25% పెట్టాల్సిందే. ఫ్లెక్సీ క్యాప్ అయితే అలా కాదు. మేబీ ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 40, రిమైనింగ్ ఇంకో దాంట్లో అలా పెట్టుబడి పెడితే దాన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటాం. ఇందులో కూడా మూడిటిలోని డైవర్సిఫికేషన్ అవుతుంది. కానీ ఇలా రూల్స్ అయితే లేవు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి. సో ఈ వీడియోలో అసలు మల్టీ క్యాప్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా, ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, అది మీకు అర్థం కావాలి. అదే చెప్తా. సో స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో ఫండ్ మేనేజర్ ఈ కంపెనీస్ లో పెట్టుబడి పెడితే దాన్ని లార్జ్ క్యాప్ ఫండ్ అంటాం. అర్థమైందా అండి? అసలు మార్కెట్ క్యాప్ అంటే ఏంటి? మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీసా? అసలు మార్కెట్ క్యాప్ అంటే సింపుల్, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెసెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీకి 1000 షేర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి 1000 షేర్స్ అయితే ఉన్నాయి. అన్నీ కలిపి ప్రెసెంట్ షేర్ ధర 100. అలాంటప్పుడు 1000 ఇంటూ 100 1 lakh. సో ఈ 1 lakh మార్కెట్ క్యాప్. సో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. అదే మిడ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 101 to 250. టాప్ 100 లార్జ్ క్యాప్, 100 తర్వాత నుండి 250 వరకు మార్కెట్ క్యాప్ పరంగా టాప్ కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటాం. అదే స్మాల్ క్యాప్ అంటే 250 తర్వాత నుండి మిగతావన్నీ స్మాల్ క్యాపే. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ రీసెంట్గా లిస్ట్ అయింది, జస్ట్ మార్కెట్ క్యాప్ 100 కోట్లు, అది కూడా స్మాల్ క్యాపే. ఎందుకంటే 250 తర్వాతే అది ఉంటుంది పొజిషన్. టాప్ 251 తర్వాతే ఇవన్నీ ఉంటాయి. సో మిగతావన్నీ స్మాల్ క్యాప్సే. సో వీటిల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉంటాడు. సో ఈ లార్జ్ క్యాప్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తాను ఆగండి. ఏమేం కంపెనీస్ టాప్ 100లో టాప్ 250 తర్వాత ఉన్నాయో. ఇదిగోండి ఫస్ట్ వన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎంత మార్కెట్ క్యాప్? 20 lakh crore, 20 లక్షల కోట్లు మార్కెట్ క్యాప్. ఇది ఇండియాలో టాప్ 1. సెకండ్ వన్ TCS, ఎంత? 13 lakh crore. అండ్ థర్డ్ వన్ HDFC, ఎంత? 11 lakh crore. ఇవన్నీ లార్జ్ క్యాప్. ఎంతవరకు? 100 వరకు. మనం చూద్దాం. 25 కదా, ఇదిగోండి 100 ఇక్కడ వరకు. ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్. వీటిల్లో ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడితే అది లార్జ్ క్యాప్ ఫండ్. ఇంకా తర్వాత నుండి ఇదిగోండి 101, ఇక్కడ నుంచి మిడ్ క్యాప్. ఎంతవరకు? 250 వరకు. చూద్దామా? ఇవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట. 250 కదా, ఇదిగోండి 250. ఏది? ఇక్కడ వరకు మిడ్ క్యాప్. తర్వాత నుండి స్మాల్ క్యాప్. ఇలా స్మాల్ క్యాప్ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఎన్నైతే కంపెనీస్ లిస్ట్ అయ్యాయో అన్నీ స్మాల్ క్యాపే అంటిల్ అది 250 తర్వాత ఉంటాయి. అర్థమైందండి? ఇవన్నీ స్మాల్ క్యాప్. ఇక్కడ లార్జ్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి? లార్జ్ క్యాప్ కంపెనీస్ పెద్ద కంపెనీస్, రిలయన్స్, TCS అవి ఆల్రెడీ ఎంత పెరగాలో అంత పెరిగాయి, ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సో గ్రోత్ అన్నది తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ పెద్ద కంపెనీస్. సో గ్రోత్ అయినా కూడా తక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా డౌన్ఫాల్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే బేస్మెంటు స్ట్రాంగ్గా ఉంది. సో మీరు కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్రోత్ తక్కువ ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్ ఇవి మరీ పెద్ద కంపెనీసు కాదు, మరీ చిన్న కంపెనీసు కాదు, మిడిల్ స్టేజ్లో ఇవైతే ఉన్నాయి. ఇవి మంచిగా గ్రో అయ్యి మిడ్ క్యాప్లో ఉన్నాయి. సో దీంతో కంపేర్ చేస్తే గ్రోత్ అన్నది ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇవి లార్జ్ క్యాప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి పెద్ద కంపెనీస్, కానీ ఇవి ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇంకా గ్రో అవ్వడానికి వీటిలాగా పెద్ద కంపెనీస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇవి ప్రెజెంట్ మిడ్ క్యాప్లో ఉన్నాయి. మేబీ మార్కెట్ క్యాప్ పెరిగితే లార్జ్ క్యాప్లోకి పోతాయి. సో గ్రోత్ అన్నది ఉంటుంది, రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఎంత?
దీంతో కంపేర్ చేస్తే ఎక్కువే రిటర్న్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా రిస్క్, వీటితో కంపేర్ చేస్తే రిస్క్ కూడా ఎక్కువ. ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. డీ గ్రోత్ అన్నది తక్కువ. మేబీ వీటిలో డీ గ్రోత్ కూడా అవ్వచ్చు, చెప్పలేం. మిడ్ క్యాప్ నుంచి మళ్ళీ స్మాల్ క్యాప్లోకి కూడా రావచ్చు. సో లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే ఇక్కడ రిటర్న్స్ అనేవి ఎక్కువ, రిస్క్ కూడా కొంచెం ఎక్కువ. మీడియం రిస్క్, మీడియం రిటర్న్స్. అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్. సో వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా అండి? సో దీంతో కంపేర్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ, ఎందుకంటే ఇవి చిన్న కంపెనీస్, కొత్త కంపెనీస్. వీటికి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవైతే ఎప్పటి నుంచో ఉన్నాయి, గ్రో అయ్యాయి. సో ఇవి కూడా గ్రోత్ స్టేజ్లో ఉన్నాయి. సో మనం కనుక సరైన కంపెనీస్ని చూస్ చేసుకున్నట్లయితే వీటితో కంపేర్ చేస్తే ఎక్కువ గ్రోత్ అన్నది ఉంటుంది. సో స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అయితే మిడ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ అవ్వచ్చు. అర్థమైందా అండి? అంత గ్రోత్ అయితే ఉంటుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే వీటిల్లోనే రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ చిన్న కంపెనీస్. మన ఇండియాలో ఎక్కువ ఫెయిల్ అయ్యేవి చిన్న కంపెనీసే. అర్థమైందా అండి? సో ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువ. ఒకవేళ మీకు మంచి రిటర్న్స్ కావాలి, పెద్దగా రిస్క్ వద్దు అనుకున్నట్లయితే లార్జ్ క్యాప్. నాకు రిస్క్ పర్లేదు, రిటర్న్స్ లార్జ్ క్యాప్ కన్నా ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే మిడ్ క్యాప్. నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటా, రిటర్న్స్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే స్మాల్ క్యాప్. ఇదంతా కాదండి, ఈ 3 కాంబినేషన్లో నాకు ఫండ్స్ కావాలి అనుకున్నట్లయితే మల్టీ క్యాప్ ఫండ్స్. అర్థమైందా? బాగానే చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అంటారు, లార్జ్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ అంటారు. ఏ విధంగా మేమైతే పెట్టుబడి పెట్టాలి? సింపుల్, మీ ఇష్టం అండి. చాలా యాప్స్ వచ్చేసాయి. ఎగ్జాంపుల్గా గ్రో, పేటిఎం మనీ, అప్ స్టాక్, ఎక్సెట్రా. ఆ యాప్స్ ద్వారా మీరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మల్టీ క్యాప్ ఫండ్స్లో. ఎలా అంటే సింపుల్గా యాప్ ఓపెన్ చేసి సర్చ్లోకి వెళ్ళి మీరైతే మల్టీ క్యాప్ ఫండ్స్ అని చెప్పి కొట్టండి. చాలా ఫండ్స్ మనకైతే కనిపిస్తాయి, ఎందుకంటే డిఫరెంట్ ఎయిమ్స్కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి. సో నచ్చిన ఎయిమ్స్ వద్ద A to Z చెక్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇలాంటి ఇండెక్స్ ఉంటే, బెంచ్ మార్క్ ఉంటే బెటర్. అర్థమైందండి? సో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్నట్లయితే AMC, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు. అది కూడా అదేవిధంగా మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫినాన్స్ అండ్ ఫార్మింగ్. మీకు కావాలంటే ప్రాక్టికల్గా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి. సో ఫ్రీడమ్ యాప్. సో ఇదన్నమాట యాప్. ఇందులో చూసుకున్నట్లయితే ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్ మీద కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్, మీరు ఎగ్జాంపుల్గా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంటు. సో ఇదండి, ఇవన్నీ కోర్సులే. ఇంకా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, A to Z మీరైతే ఇక్కడే చూసి నేర్చుకోవచ్చు. ఐపీఓ మీద కూడా కోర్స్ అయితే ఉందన్నమాట. అర్థమైందా అండి? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. అదేవిధంగా మీరు బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్గా బేకరీ, మీరు ఒక స్వీట్ షాప్ని పెడదాం అనుకుంటున్నారు. సో వీళ్ళందరూ ఆల్రెడీ పెట్టి మంచిగా లాభాలు సంపాదిస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కోర్సులు వాళ్ళే నేర్పిస్తారు. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్. సో ఫార్మింగ్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా మీరు డైరీ ఫార్మింగ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే డైరీ ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారనమాట. వీళ్ళందరూ మెంటర్స్, వీళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. సో కోర్స్ కూడా ఇక్కడే ఉంది. ఇలా మీరైతే తీసుకోవచ్చు కోర్సెస్. అది కూడా 1799 ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.